కాబట్టి అది కూడా సాకు మాత్రమే. కాకినాడ జిల్లా తునిలో సమ్మెకు దిగారు ఇంజనీరింగ్ కార్మికులు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయబద్ధమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15,000 రూపాయల జీతాన్ని 25,000 రూపాయలుగా పెంచాలని నిర్ణయించారు. ఇక ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను వారికి కూడా ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్ వర్కర్ల ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు. ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను, నేను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం 4 నెలలు 5 నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీకి అప్పచెప్పి వాళ్ళ జీతాలు ప్రతి నెల ఏ నెలకు ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నారు. 25,000 రూపాయల జీతం అడుగుతున్నారు, 25,000 26,000 జీతం అడుగుతున్నారు. వారికి 25,000 రూపాయల జీతం అన్న ఈ రోజు ఉన్న రైతులను బట్టి లేకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది?